హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే పక్కిల వల అయితే తెచ్చాం మనం. ఓకేనా? ఆ పక్కిల వల నిన్నైతే 2 గుడ్లు అయితే కట్ చేసాం. ఎలా కట్ చేసుకోవాలనేది ఫస్ట్ ఏమో 100 కట్ చేసాం. ఇది 100, ఇది వచ్చేసేమో 250. ఓకేనా? ఈ పక్కిల వల మామూలుగా ఈ ఫారం అంతా కలిపి ఎన్ని కళ్ళు ఉంటాయి, దీని రేట్ ఎంత అనేది ఫస్ట్ వీడియోలో పెట్టా, పార్ట్ 1 వీడియోలో. ఓకేనా? ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా వీడియో చూడండి. ఓకేనా గాయస్? పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొలతలు అనేవి అర్థం కాదు. ఓకేనా? నిన్న చెప్పిన వీడియోకి ఇలా చెప్పే వీడియోకి కొంచెం మీకు అనేది అర్థం అవ్వాలి. ఓకేనా? అందుకోసమని నేను చెప్తాను అనమాట. పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ కొట్టండి, లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. ఓకేనా గాయస్? ఇప్పుడైతే చెప్తాను చూడండి, ఎందుకంటే నిన్న కట్ చేసిన గొడ్లు ఇవి ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఓకేనా? ఫస్ట్ అయితే 100 కట్ చేసా. ఇది ఎంత లెంత్, ఓకేనా, ఇది ఎన్ని కళ్ళు అనేది ఆ వీడియోలో ఉంది. ఒకసారి వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి 250 అనమాట. చూడండి ఒకసారి, ఇది 100, ఇది 250. ఓకేనా? ఇది 2 గుడ్లు కట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చూడండి, 2 గుడ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క గుడ్డ పొలగచ్చు దీనికి. ఓకేనా? 250 అంటే 250 కళ్ళకి. ఇప్పుడు ఆపోజిట్ 500 అయ్యాలా. ఓకేనా? 500 2 గుడ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఇది మొత్తం ఒక 500 కళ్ళు ఒకసారి బోర్ మీద ఉంది కాబట్టి దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా మీకు? ఈ ఒకటే గుడ్డగా 500 కట్ చేస్తాం. 500 కట్ చేసిన తర్వాత కింద మళ్ళీ 500కి 2 గుడ్లు 1000 కళ్ళు. అర్థమైందా? 1000 కళ్ళు పడతాయి 2 గుడ్లు. ఇంకంతటితోటి ఇస్రోల్ కటింగ్ అయిపోద్ది. తర్వాత పొలుగుడు. ఓకేనా? ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఎందుకంటే ఇట్లా పార్ట్లు పెడుతుంది. ఇప్పుడు మామూలుగా ఇసురు వాళ్ళు కడుతుంటే వాటికి అర్థం కావట్లేదు అనమాట జనానికి మామూలుగా అయితే. అందుకని చెప్పి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పెట్టాను. ఒక ఇసురు వాళ్ళు అనేది కంప్లీట్గా ప్రాసెస్ అనేది మిగతా వాళ్ళకి అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి, అందుకని అనమాట. ఇప్పుడైతే దీన్ని మిగతా భాగం కట్ చేయడం ఎలా అనేది చూద్దాం రండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఓకే గాయస్, ఫస్ట్ అయితే అలా మెజర్మెంట్ టేప్ తీసుకొని ఒకసారి చూడండి. తీసుకున్న తర్వాత అది వచ్చేసి 30 అంగుళాలు పెట్టాం, 250. ఓకేనా? ఇది వచ్చేసి ఖచ్చితంగా 40 అంగుళాలు పెట్టండి. ఓకేనా? 40 అంగుళాలు పెట్టండి. ఏడకు పెట్టండి 40 అంగుళాలు. ఓకేనా? చూడండి, 40 అంగుళాలు కానీ వస్తుందా? 40 అంగుళాలు ఇది ఏడకి. ఓకేనా? ఏడకి గుర్తు పెట్టుకొని మనం కట్ చేసుకోవడమే. అర్థమైంది కదా మీకు? అర్థం కాకపోతే చూపిస్తాను చూడండి. బాగా మళ్ళీ పోగు అనేది తీసుకొని ఒక దరి పోగు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఎడంది ఒక దరి పోగు. ఓకేనా? చూడండి, 40 అంగుళాలు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏడకొచ్చింది 40 అంగుళాలు. చూడండి ఏడకొచ్చింది. చూడండి, ఈ కాలువలోకి వచ్చింది. ఓకేనా? ఈ కాను అట్లా గుర్తు పెట్టుకొని మనకు కత్తిరి ఆడుందో చూసుకోవాలి ముందు. ఓకేనా? ఈ కానా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఈ కానా గుర్తు పెట్టుకొని కటింగ్ చేసుకుందాం మనం. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, కత్తిరి కోసం అయితే వెళ్ళాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చింది మనకు 40 అంగుళాలు. ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, ఇంకా బోర్ కటింగ్, మధ్యలో నిలువు కటింగ్లు ఏం లేవు. ఇదే బోర్ కటింగ్ ఉంటుంది మనకు. 500 కళ్ళు కాబట్టి ఇంకెక్కడ కట్ చేసే అవసరం లేదు. ఇదే కటింగ్ అనమాట. ఓకేనా? ఇట్లా అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. మీ దగ్గర పదునైన కత్తిరి ఉంటే దాంతో కత్తిరించుకోండి, తొందరగా అవుతుంది. నా దగ్గర ఏంటంటే చిన్న కత్తిరి ఉంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు నోటిఫికేషన్స్ వస్తాయో రావట్లేదో నాకు చెప్పండి. ఓకేనా? వీడియో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా అందుకుంటుంది. ఓకేనా? అది నోటిఫికేషన్ వస్తుంది రావట్లేదు చెప్పండి. ఓకేనా? ఇట్లా అనేది కట్ చేయాలన్నమాట. ఇదంతా కట్ చేసి నేను నీకు చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూడండి గాయస్, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసింది. ఓకేనా? తర్వాత మనం ఇంకొక 2 గుడ్లు కట్ చేస్తే ఇసురువాల కటింగ్ అనేది ఈ రోజుతో ఖతం అయిపోయినట్టే. చూడండి, తర్వాత పొలుగుడు వీడియో పెడతాను. సరేనా? ఇప్పుడైతే కట్ చేయడం అయిపోవచ్చింది, లాస్ట్కి వచ్చేసింది వీడియో. ఒకసారి చూడండి, కటింగ్ అయితే చేసేసాను. ఓకే, అయిపోయింది గాయస్. ఒక గుడ్డ అయితే తీసాము, 500 కళ్ళు. ఓకేనా? 500 కళ్ళు తీసాము. ఇప్పుడు మళ్ళీ
ఒక గుడ్డ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అనేది ఎంత అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎంత కొలత వస్తుంది అనేది, మనకి ఇసురు వల్ల ఎంత పొడవు వస్తుంది, ఎన్ని మూరలు వస్తుంది అనేది కూడా చెప్తాను. దాన్ని బట్టి చూసుకొని మనం కట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే గాయస్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం వచ్చేసి 9 మూరలు అయితే వస్తుంది. 9 మూరలు 8 మూరలు అటు ఇటు పెట్టుకోండి. కరెక్ట్గా 9 మూరలు అయితే వచ్చింది. కానీ ఇప్పుడైతే 9 మూరలు ఎందుకు పెట్టుకుంటున్నానంటే మాకు ఇక్కడ లోతు అనమాట. ఓకేనా? డ్యామ్ కదా, వచ్చేసి నీకు దగ్గర ఎన్ని అడుగులు, 15 అడుగులు 16 అడుగులు దాకా లోతు ఉంటుంది. ఎక్కడైనా సరే డ్యామ్లో ఏడైనా సరే అంత లోతు ఉంటుంది. అందుకని నేను ఏంటంటే వల పారదు కాబట్టి కిందకి నేను అదే పొడుగు అనేది పెట్టుకున్నా. ఓకేనా? మీరు కాలువల్లో ఏటి కాలువలు కడేసే పనికి అయితే పొడుగు అనేది తగ్గించుకోండి. ఓకేనా? 7 మూరలు 8 మూరలు. ఓకేనా? ఆ మాత్రం పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే కట్ చేస్తాం రండి. మిగతా 2 గుడ్లు కట్ చేద్దాం. సరే అండి. ఓకే గాయస్, చూడండి 5 ఫీట్ల 6 అంగుళాలు వచ్చింది వల. ఓకేనా? 5 ఫీట్ల 6 అంగుళాలు అనేది నేను పెట్టుకున్నాను. మీకు లాస్ట్ గొడ్లు 2 వస్తాయి కాబట్టి మీకు ఎంత కావాలి, మీరు ఏ ఏరియాలో వేసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు చూసి పెట్టుకోండి. ఓకేనా? నేనైతే డ్యామ్లో వేసుకుంటాను, నాకు లోతు ఎక్కువ కాబట్టి ఇట్లా పెట్టాను అనమాట. అట్లా అనమాట, అందుకని చెప్పి ఇలా నేను పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకేనా? చూడండి ఇట్లా. ఇప్పుడైతే కట్ చేద్దాం. ఓకే గాయస్, చూడండి ఒకసారి అయితే కట్ చేస్తున్నాను. చూడండి గాయస్, కట్ చేస్తున్నాను. నా దగ్గర ఏంటంటే డ్యామ్ కాబట్టి లోతు ఎక్కువ కాబట్టి నేను ఇంత పొడుగు పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు ఎక్కడెక్కడ వేస్తారో దాన్ని బట్టి మీరు పొడుగు తగ్గించుకోవాలో పెంచుకోవాలనేది మీరు చూసుకోండి. ఓకేనా? అది ఇది ఒక్కటనే కాదు, ఏదైనా సరే మీరు పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా. నేను డ్యామ్లో వేస్తాను కాబట్టి ఈ విధంగా పెడతాను. ఓకేనా? ఇట్లా అనేది కట్ చేసుకుంటూ పోవాలా మొత్తం. చూడండి ఇట్లా అనేది కట్ చేస్తున్నాను. మొత్తం ఫుల్గా కట్ చేసిన తర్వాత మీకు చూపెడతాను. ఓకేనా? గొడ్లు ఎన్ని వచ్చినాయి ఏందనేది మొత్తం చూపెడతాను. చూడండి గాయస్, ఒకసారి లాస్ట్కి అయితే వచ్చేసింది. సరే అయితే చూడండి, వీడియోలు అయితే చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడుతున్నాను, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లు కూడా చేయట్లేదు. ఒక లైక్ వేస్తే, ఒక లైక్ కానీ కొట్టారంటే ఇట్లాంటిది ఎవరికన్నా ఉపయోగపడితే వాళ్ళకి ఇది రికమెండ్ అయ్యిద్ది అనమాట. వాళ్ళు అక్కడ ఉపయోగించుకుంటారు. చూడండి కట్ అయితే అయిపోయింది. ఓకేనా? 5 ఫీట్ల 6 అంగుళాలు పెట్టి కట్ చేశాను దీన్ని నేను. కట్ చేస్తే ఇట్లాంటిది ఇంకోటి కట్ చేసుకోండి. 500 ఇది, ఇంకొక 500. ఓకేనా? 1000 కళ్ళు. ఓకే, మనం ఏం చేసాం, ఫస్ట్ 100 వేసాం, తర్వాత 250 వేసాం, తర్వాత వచ్చి 500, 500కి 2 500, 1000 వేసాం. ఓకేనా? 1000 కళ్ళు. ఓకే, 1000 కళ్ళు అంటే ఇది ఒకటి, ఇంకొక గుడ్డ, 2 గుడ్లు వస్తాయి. ఓకేనా? మొత్తం వచ్చేసి 9 మూరలు వచ్చింది నాకు. మీరు మీ ఏరియాని బట్టి, మీరు ఎక్కడెక్కడ ఆట ఆడతారు అనుకునే దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి వాళ్ళ. ఓకేనా? మామూలుగా అయితే ఉదాహరణకు అయితే కటింగ్ అయితే చూపిస్తున్నా, దాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడ వేసుకుంటారు, మన నాకు ఎంత లెంత్ అయితే సరిపోద్ది, నేను ఎసరగలనా ఎసరలేనా దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, మరి అయితే చూడండి. అయితే వాళ్ళ మొక్కలు అయితే చూపిస్తాను. చూడండి ఇది ఎంత అదంతా చెప్పగుట్టాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 100. చూడండి, తెలుగులో చెప్పకూడదు. ఇది వచ్చేసి 100 అనమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 250 అనమాట. ఇది వచ్చేసేమో 500. ఇది 500, కాకపోతే ఇది కొంచెం పొడుగు ఉంది మనకి. ఓకేనా? ఇది 500 2 గుంటలు కావాలి ఇది. ఓకేనా?
అంటే 500కి 1000 కళ్ళు వేయాలి మనం. అర్థమైంది కదా? 100కి 250, 250కి 500, 500కి 1000 కళ్ళు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంది పక్కన, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకో వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు అందిద్ది, నేను వీడియో పెట్టిన వెంటనే. ఓకేనా? కామెంట్లు కూడా చేయట్లేదు, మీకు త్వరగా అందిద్ది. లైక్ చేస్తే ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అయ్యిద్ది, వాళ్ళు కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎక్కడన్నా డ్యాములు చేపలు పెట్టేవాళ్ళు, వలలు కట్టుకోవడం తెలియని వాళ్ళకి ఇలాంటి వీడియోస్ రికమెండ్ అయితే వాళ్ళు తెలుసుకొని కట్టుకుంటారు. ఓకేనా? ఓకే గాయస్, ఉంటా గాయస్, బాయ్.